వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు చాలా మంది ఓపెన్ ప్లాట్స్ అనేది కొనడానికి ఎక్కువ క్యూరియాసిటీ అనేది చూపిస్తున్నారు. కానీ ఎందుకు అంత క్యూరియాసిటీ చూపిస్తున్నారు? ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? దీని గురించి మాట్లాడడానికి మాధవరెడ్డి గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఇప్పుడు చాలా మంది ఓపెన్ ప్లాట్స్ అనేది ఎక్కువ కొంటున్నారు. ఐ మీన్ ఓపెన్ ప్లాట్స్ చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి కానీ, పొలాలు కొనడానికి కానీ, సో ఇలాంటి ఎక్కువ చేస్తున్నారు. సో ఎందుకని అది అంతలో ఎక్కువ చేస్తున్నారు? ఐ మీన్ రియల్ ఎస్టేట్ పెరిగి ఎక్కువ భూమి అవుతుందని అది ఉద్దేశంతో దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేక ఇంకేమన్నా వేరే ఆల్టర్నేట్ దొరకక దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటారా? సో మన ఇండియాలో ట్రెడిషనల్గా ఇట్ ఈస్ ఎ క్రేజ్ అండి. ఇప్పటికీ కూడా మనము ఆల్మోస్ట్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే అయిపోయినా మనకి ఇప్పటికీ మన సేవింగ్స్లో 50% రియల్ ఎస్టేట్లో ఉంటాయి. ఒక ట్రెడిషనల్ లా వస్తుంది, ఒక ట్రెడిషన్ లాగా మనకి గోల్డ్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది వస్తుంది. సో ఓకే, ఒక ఫ్యూ డెకేడ్స్ వరకు దట్ ఈస్ ఓకే అండి. బట్ ఈ టైంలో ఈ సిచ్యువేషన్స్లో మనకున్న ఈ సిచ్యువేషన్స్లో ఓపెన్ ప్లాట్స్ కొనడం అనేది మే నాట్ బి గుడ్ ఐడియా. సో ఎవరైతే కొంటున్నారో ఓపెన్ ప్లాట్స్, ఎవరు ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారండి. ఎందుకంటే వాళ్ళు ఫ్లాట్స్ అవి కొనాలి అంటే 70 lakhs 1 crore ఇంత పెట్టలేరు కదండి. బట్ వాళ్ళందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఓకే, నేను ఎక్కడో ఊరు చివరిన ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కుంటే అట్లీస్ట్ మా పిల్లలకైనా వాళ్ళకైనా ఏదైనా ఒక భూమి అంటూ ఉంటే ఏదైనా ఇల్లుకైనా పనికొస్తుందనే ఆశతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 20 lakhs 30 lakhs ఇలా. ఎందుకంటే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఆ పర్టికులర్ రేంజ్ అదేనండి. ఆ 20-30 lakhs కొనాలంటే ఎక్కడ వస్తుందండి? ఊరి బయట ఎక్కడో మనకి ఎన్నో కిలోమీటర్ అవతల మనకి వస్తుంది. ఇలా కూడా అది అలా కొనేసి వదిలేస్తే దాన్ని పెరుగుతుంది అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో ఇది ఇలా అంటే ఈ కొనే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా కొంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు 20-30 lakhs అయితే ఉండవు కదండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పర్సనల్ లోన్ తీసుకోవడమో లేకపోతే ఏదైనా హోమ్ లోన్ లాంటిది ఏదో కన్వర్ట్ చేసి తీసుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు. లోన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఈ లోన్ తీసుకోవడం వల్ల ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఒక 30 lakhs లోన్ తీసుకున్నారు, 8.4% 8.5% ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నారు. మంత్లీ ఈఎంఐ ఒక 25,000 26,000 కడుతున్నారు. అలా ఎన్ని ఇయర్స్ కట్టాలి? 20 years కట్టాలి. సో ఈ 20 years కట్టిన తర్వాత మీరు కట్టింది ఎంత? 30 లక్షల ప్రిన్సిపల్ కట్టాలి, 32 లక్షల ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీ. సో ఓవరాల్గా మీరు ఈ 20 yearsలో ఎంత కడుతున్నారు? 62 లక్షలు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి 62 లక్షలు అంటే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. ఎవ్రీ మంత్ 25,000-26,000 అంటే వెరీ హ్యూజ్ బర్డన్. కానీ అది వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రెషర్ ఉంటుంది కదండి. మనకి ఇల్లు లేదు, కనీసం ఏదైనా ఒకటి ఉండాలి, భూమి అంటూ ఉండాలి అనే ఆ ఎమోషన్ని వాళ్ళు ఈ విధంగా కొంచెం డైవర్ట్ అయిపోతున్నారని మనం చెప్పొచ్చండి. కొంచెం దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మీరు అదే అమౌంట్ని ఒక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 25,000 తీసుకొని వచ్చి ఒక సిప్లో వేసుకుంటే అది 12%, అంటే ఎక్కువ 15 అని చెప్తాము. బట్ ఓకే, నార్మల్గా 12% మనం తీసుకున్నట్లయితే ఈ 20 yearsలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 60 లక్షలు. అంటే అక్కడ మీరు ఈఎంఐ కడుతున్నారు 25,000. అదే 25,000 మీరు ఇక్కడ ఎస్ఐపి కానీ చేసినట్లయితే దట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 2.5 CR ఇన్ 20 years. అదే 25,000 మీరు కానీ ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే 2.5 కోట్లు అవుతుందండి. బట్ ఇక్కడ మనకి ఏం రిస్క్స్ ఉన్నాయి అంటే ఈ భూ అనే దాంట్లోకి మీరు ఒక్కసారి వెళ్ళిపోతే అక్కడ మీరు లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకున్న తర్వాత మీకు ఇన్కమ్ ఆగిపోయింది, లేకపోతే మీ బిజినెస్ డల్ అయింది, మీ జాబ్ అనేది అంత స్టేబుల్గా లేదు, మీ ఖర్చులు పెరిగాయి, ఈఎంఐ ఎట్లా కడతారు? ఈ విధంగా అందరూ కూడా ఈ రకమైన ఈఎంఐ అనే లోన్లోకి ఈ ప్లాట్ వల్ల వెళ్ళిపోయి చాలా మంది అండి మేము చూస్తున్నాం కదా, చాలా మంది క్లయింట్స్ ఏంటంటే ఈ లోన్ బర్డన్లోనే ఉండిపోతున్నారు, లైఫ్ లాంగ్ ఉండిపోతున్నారు. ఎవరికైనా కష్టం అనేది వస్తుంది కదండి, లాక్ అయిపోతున్నారు. అందులోంచి బయటికి రావడం కుదరదు కదండి. ఇప్పుడు సరే మీరు ఒక 5 సంవత్సరాలు అయింది, సరే నేను ఆ ప్లాట్ అమ్మేస్తాను, నాకు కష్టంగా ఉందంటే ఎవరైనా కొనుక్కుంటున్నారండి? ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ లోన్కో 25,000 అప్పు తెచ్చైనా కడుతున్నారు. అంటే 25,000 ఫస్ట్ అయితే వాళ్ళ శాలరీలో నుంచి కడుతున్నారు. కొన్ని రోజులకు వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ తగ్గినా, ఏమైనా అన్స్టేబుల్ అయినా లైఫ్, వేరే అప్పు తీసి మళ్ళీ కడుతున్నారు. ఎందుకంటే అందులో నుంచి ఇంకా ఒక్కసారి మీరు ఈ ప్లాట్ అనే దానికి వెళ్ళారంటే బయటికి రావడం ఉండదండి. దట్ ఈస్ వెరీ హైలీ ఇంపాసిబుల్. అందులో మనం ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు కట్టిన తర్వాత అదే రేట్ వస్తుంది అని చెప్తారు, లేదంటే ఒకసారి తగ్గుతుంది కూడా. ఇప్పుడు మీరు 30 లక్షలు ప్లాట్ కొంటే ఇప్పుడు వెళ్తే 25 లక్షలు అడిగితే మీరు ఇచ్చేస్తారా? అరే 5 సంవత్సరాలు అయింది, నేను ఇంత కష్టపడి నేను ఈఎంఐలు వడ్డీలు కట్టాను అంటే నేను అక్కడ కొన్నదానికన్నా ఇప్పుడు ఎందుకు నేను తక్కువకి ఇస్తానని మీరు అమ్ముతారా?
అమ్మలేరు. అంటే ఎంత మీరు ఎమోషనల్గా డ్రైన్ అయిపోతున్నారండి అందరూ. అందులో ఉండలేక, అందులో దాన్ని అమ్మలేక, అసలు చాలా మంది అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని అమ్మాలంటే లాస్లో అమ్మాలి. లాస్లో అమ్మడానికి ఎవరికి ఇష్టపడరు. 5 years తర్వాత కూడా లాస్ ఎవరు పెడతారండి? అదే బ్యాంకుల్లో పెట్టుకున్న కొంచెం డబ్బు వచ్చేది, అనవసరంగా ఇందులో వెళ్ళామని ఇలా. తర్వాత ఏదైనా పిల్లల చదువులకి ఏదైనా డబ్బులు కావాలంటే మళ్ళీ లోను. అవును. ఎందుకంటే దీన్ని నమ్మడానికి కుదరట్లేదు వాళ్ళకి. మ్యారేజ్ చేయాలనేది అమ్మలేకపోతున్నారు. ఏదైనా కష్టం వచ్చినా దీన్ని నమ్మలేకపోతున్నారు. అదే మీకు ఇలా ఎస్ఐపి ఉందనుకోండి, అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏమైనా కష్టం వచ్చిందంటే ఎస్ఐపి ఆపేయచ్చు. మిమ్మల్ని ఎవరు వచ్చి అడగరు. దానికి లోన్లు కట్టాల్సిన అవసరం ఉండదు. మీకు అవసరమైనప్పుడు కట్టుకోవచ్చు, మళ్ళీ ఆపొచ్చు, మళ్ళీ మీకు సిచ్యువేషన్ బాగున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఎప్పుడైనా ఒక 5 లక్షలు కావాలంటే తీసేసుకోవచ్చు. మీకు లోన్ అది ప్లాట్లో అలా వీలుంటుందండి? లిక్విడిటీ ఉండదు, అక్కడ ఉండదు. సో ఈ ప్లాట్లో ఏమవుతున్నారు, ఏ కష్టం వచ్చినా మళ్ళీ అప్పే. ఆ భూమి అలానే ఉంటుంది, దేనికి పనికి రాకుండా బ్లాక్ అయిపోయి లిక్విడిటీ లేకుండా మీకు ఎటువంటి అవసరానికి పనికి రాకుండా అలా ఉండిపోతుంది. వేరేస్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ప్రతి కష్టంలో మీరు ఇమ్మీడియట్గా 2 daysలో మనీ తీసుకోవచ్చు. అంటే ఒక ₹1,00,00,000 అయ్యింది అనుకోండి, అందులో 10 లక్షలు కావాలంటే 2 రోజుల్లో తీసుకోవచ్చు. అది ఎంత బాగుందండి ఆ లైఫ్. మీ పిల్లల్ని చదివించుకోవచ్చు, వాళ్ళని భవిష్యత్తుకు ఆలోచించుకోవచ్చు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అవుతుంది. అంటే ఒక్క ప్లాట్ అనే ఒక ఎమోషన్తో మీరు రిటైర్మెంట్ ప్లానింగ్కి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి, మీ పిల్లల భవిష్యత్తుకు దూరం అయిపోవట్లేదు. అవును మేడం. ఇక్కడ ఇంకొంతమంది ఏం చేస్తారండి మేడం, ఇప్పుడు ఇల్లు ఎలాగో కొనేస్తారు, అది ఇప్పుడు లోన్ కానీ ఈఎంఐస్ కానీ ఎవ్రీ మంత్ అలా పే చేస్తారు. సో ఒకనొక సిచ్యువేషన్స్ లో వాళ్ళకి హైక్ అంటూ వస్తుంది. వచ్చిన హైక్ ఒక లంసమ్ అమౌంట్, దాన్ని ఈ లోన్ రీపేమెంట్ కింద చేసేస్తారు. ఈ చేయడం అనేది కరెక్టేనంటారా? సో చాలా మంది ఏంటంటే ఏమనుకుంటారంటే, మీరు అన్నది కరెక్టేనంటే, ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 2 lakhs వచ్చింది, 3 lakhs వచ్చింది, ఒక లంసమ్ అమౌంట్ అనేది బోనస్ రూపంలో కానీ ఇంక్రిమెంటల్ రూపంలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద డైలమా ఏంటంటే, ఈ అమౌంట్ని మనకు లోన్ కట్టేద్దామా, కొంచెం బర్డన్ తగ్గుతుంది, లేదు అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్, ఈ మేడం చెప్తున్నారు కదా, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వాళ్ళ పిల్లల చదువులకి దేనికైనా యూజ్ అవుతాయి, ఇలా 2 రకాలుగా. మళ్ళీ ఎవరైనా డబ్బులు ఏమైనా అడిగితే అప్పిద్దామా, ఇంట్రెస్ట్ వస్తుందా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న 3 ఆప్షన్లు ఇవేనండి. ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడము, లేదు మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో పెట్టుకోవడము, లేదు అంటే ఏదైతే లోన్ ఉందో దానికి తీర్చుకోవడం. ఇదేంటంటే దీన్ని డైలమాలో ఎట్లా ఉంటుందంటే, మీ ఏజ్ కానీ ఒక 50 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, బట్ యూ షుడ్ బెటర్ క్లియర్ ద లోన్. ఎందుకంటే ఇంకా మీరు రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేస్తున్నారు కాబట్టి లోన్ బర్డన్ తగ్గించుకుంటేనే మీకు ప్రశాంతంగా ఉంటుంది. లేదు పిల్లల్ని చదివించుకోవచ్చు ఆ అమౌంట్తో. బట్ ఎవరైతే ఒక 40 years ఆ పర్సన్ ఉన్నారనుకోండి, హీ హ్యాస్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అక్కడ నుంచి మీరు 15 years ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ ద అమౌంట్, ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 12-15%. అది కాంపౌండింగ్ అయ్యి మీకు 15 yearsలో ఈ లోన్ తీర్చడం కన్నా ఇదే బెటర్ ఇన్వెస్ట్మెంట్. సో ఏజ్ అండ్ యువర్ పొజిషన్, మీకున్న పొజిషన్ ఏంటి, మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా బట్టి మనము ఈ డెసిషన్లో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వైపు ఎక్కువగా చూడొచ్చండి. బట్ ఎవరైతే 50 అబవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లోన్ రీపేమెంట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.